हेलो दोस्तों, आज हम जिस साउथ इंडियन एक्ट्रेस की बात करने वाले वो किसी परिचय की मोहताज नहीं है। उनका नाम साई पल्लवी है। उन्होंने तमिल, मलयालम, तेलुगु जैसी फिल्मों में अपना नाम प्रसिद्धि हासिल की है। वो एक बेहतरीन एक्ट्रेस थी, इसमें कोई शक नहीं। और वो अपनी सुंदरता के कारण भी जानी जाती है, क्योंकि वो बिना किसी मेकअप के फिल्मों में काम करते हैं। ये बहुत ही बड़ी बात है। और आजकल वो अपने विवादित बयानों के कारण बहुत चर्चा में बनी है, जो कि साई साई पल्लवी कहती है कि इंडियन आर्मी भी एक टेररिस्ट है, जो कि एक हिंदुस्तानी के लिए बहुत ही शर्म की बात है कि एक हिंदुस्तानी होने के बावजूद साई पल्लवी अपने इंडियन आर्मी को टेररिस्ट बताती है। पाकिस्तान की तुलना में बोलते हैं कि इंडियन आर्मी भी पाकिस्तान में आतंकवाद फैलाती है, जो कि एक हिंदुस्तानी के लिए बहुत ही शर्म की बात है। और ऐसी साई पल्लवी को नहीं बोलना चाहिए था। और जैसा कि आप देख सकते हैं, वो बहुत ही प्रसिद्ध अदाकारा है, जो कि उनके मुंह से ऐसी वाणी अच्छी नहीं लगती है, वो भी अपने इंडियन आर्मी के लिए। जैसा कि आप इस वीडियो में पीछे देख सकते हैं, वो किस प्रकार इंडियन आर्मी और पाकिस्तानी आर्मी की तुलना करते हैं। ఉండొచ్చు నాకు వైలెన్స్ అంటే రాంగ్ ఫార్మ్ ఆఫ్ కమ్యూనికేషన్ అని నాకు ఒక ఫీలింగ్. వైలెంట్గా ఉండే మనం ఇది సాల్వ్ చేయగలుగుతాము అనేది ఇప్పుడు నేను అది ఆలోచించను. బట్ ఆ టైంలో వాళ్ళకి ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, మా కష్టాన్ని ఎవరు ఉన్నారు, ఇప్పుడు లా అని ఉన్నప్పుడు కరెక్ట్ తప్పు చూడాలి కదా. ఆ టైంలో ఎవరికి తెలియదు ఎక్కడ వెళ్ళాలని. సో దే ఫార్మ్డ్ గ్రూప్ ఫర్ దెమ్సెల్వ్స్. అండ్ వాళ్ళు మేమే మంచిది చెప్తాను అని చేసే మైండ్ సెట్ వాళ్ళది. వాళ్ళు కరెక్టా తప్ప అది మనం చేసే పరిస్థితుల్లో మనం లేదు. అది ఏదో ఒక కాలంలో జరిగింది. ఇప్పుడు నేను కొంచెం సేపు ముందు కూడా చెప్పిన, పాకిస్తాన్లో ఉన్న వాళ్ళకి మన జవాన్స్, మన ఆర్మీ వాళ్ళందరూ వాళ్ళు అది టెర్రరిస్ట్ అని అనుకుంటారు. ఎందుకంటే మేము ఇక్కడ ఉన్నాము, మనని హామ్ చేస్తున్నారు, మనకి వాళ్ళ. సో పర్స్పెక్టివ్ ఇట్లా మారిపోతుంది. నాకు అది వైలెన్స్ అనేది ఒక ఐ డు నాట్ అండర్స్టాండ్ దట్. నాకు అది అర్థం చేయడం చాలా కష్టం. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ టు సే ఇది కరెక్టా ఇది తప్ప. ఆ టైంలో ఉన్న పరిస్థితిలో వాళ్ళందరూ నమ్మారు, వాళ్ళకి ఆ బిలీఫ్ ఉంది, ఇది చేస్తేనే మనకి జస్టిస్ వచ్చేస్తుంది, ఇది చేస్తేనే మనకి మేము మా పిల్లలకి మా ఫ్యామిలీకి మంచిగా చేయగలుగుతాము. సో అట్లా ఉన్న టైంలో నేను అది గురించి ఆలోచించడం అది కొంచెమైనా మీ స్టూడెంట్ డేస్లో కావచ్చు కొద్దిగా చూసి ఉండొచ్చు కదా. మీరు కాలేజ్లో చదివారు కాబట్టి మీరు కూడా కొన్ని లెఫ్ట్ మూమెంట్లో చూసి ఉండొచ్చు. అవునండి. నేను పెరిగే లైఫ్ స్టైల్ చాలా న్యూట్రల్గా ఉందా. సో నేను రెండు చాలా న్యూట్రల్గా చూస్తున్నాను. నేను ఒక లెఫ్టిస్ట్ ఫ్యామిలీలో లేదంటే రైట్ వింగ్ మీరు చెప్పినట్టు చాలా అటుపక్క ఉండుంటే నాకు ఒక సైడ్ అనేది ఇంకా నేను ఫేవర్ చేసి ఉంటానేమో. బట్ నేను ఇప్పుడు ఉండేది చాలా న్యూట్రల్ ఫ్యామిలీలో పెరిగాను, వేర్ దే ఓన్లీ థాట్ యూ హ్యావ్ టు బి అ గుడ్ హ్యూమన్ బీయింగ్. నువ్వు మంచి హ్యూమన్ బీయింగ్గా ఉండు, ఎవరిని హర్ట్ చేస్తున్నారో వాళ్ళని ప్రొటెక్ట్ చేయమని. ద ఒప్రెస్డ్ షుడ్ బి ప్రొటెక్టెడ్. వాళ్ళు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అది ఏం చేయకుండా. సో ఐ గ్రూ అప్, నేను పెరిగింది చాలా న్యూట్రల్ ఎన్వైర్న్మెంట్లో. సో నేను ఈ లెఫ్ట్ వింగ్ గురించి రైట్ వింగ్ గురించి విన్నాను, బట్ ఎవరు కరెక్ట్ ఎవరు తప్పు అనేది మనం ఎప్పుడు చెప్పగలము. ఎందుకంటే ఇప్పుడు కొన్ని రోజుల ముందు కూడా నేను ఈ కాశ్మీరీ ఫైల్స్ వచ్చింది కదా. సో కాశ్మీరీ ఫైల్స్ వచ్చినప్పుడు వాళ్ళు చూపించారు ఎట్లా చంపారు, ఆ టైంలో ఎట్లా అక్కడ ఉన్న కాశ్మీరీ పండిట్స్ని చంపారు, దాన్ని చూపించారు కదా. ఇప్పుడు నుంచి ఒక ఐ థింక్ కోవిడ్ టైంలో ఎవరో మీరు ఇఫ్ యూ టేకింగ్ రిలీజియస్ కాన్ఫ్లిక్ట్ లాగా తీసుకుంటే, రీసెంట్గా ఎవరో ఒక బండిలో కౌని తీసుకెళ్తున్నారు, ఆ బండి డ్రైవ్ చేసే వాళ్ళు ముస్లింగా ఉన్నారు. సో కొన్ని జనాలు కొట్టి జై శ్రీరామ్ అని చెప్పారా. సో అప్పుడు జరిగిందికి ఇప్పుడు జరిగిందికి మనకి డిఫరెన్స్ ఎక్కడ ఉంది. సో ఇప్పుడు మనం రిలీజియస్ పేరులో మనం మంచిగా ఉండాలి, మనం మంచి పర్సన్గా ఉండుంటే మనం హర్ట్ చేయము, అది ఒక పర్సన్ పైన ఆ ప్రెషర్ పెట్టము. సో మీరు అడిగినట్టు ఈ లెఫ్టిస్ట్ రైటిస్ట్ అంటే ఎటుపక్క న్యాయం ఉండదు. ఇఫ్ యూర్ నాట్ అ గుడ్ హ్యూమన్ బీయింగ్, మీరు న్యాయంతో వెళ్ళి गुड ह्यूमन बीइंग ఉంటే మీరు ఎక్కడ ఉన్నారు, మీరు అందరూ న్యూట్రల్. इसी बयानों के वजह से वो आजकल बहुत ही चर्चा में बनी हुई है और बॉयकॉट साई पल्लवी ट्रेंड भी चल रहा है। और आप इससे क्या सहमत हैं या नहीं है, कमेंट के माध्यम से बताएं।